ఈ ఏప్రిల్ నెల దేవుని వాగ్దానం. నీకు వాగ్దానము ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గతించిన నెల అంతా ఆయన సురక్షితమైన రెక్కల కింద మనల్ని ఎంతో కాచి కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. చదువుకుందాం ఏప్రిల్ వాగ్దానము. కీర్తనలు 21:3. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎంతో బలమైన ఆశీర్వాదాల చేత మనల్ని నింపే దేవుడు. ఇప్పటి వరకు ప్రార్థనలు చేసి ఏ ఆశీర్వాదం లేదు నా జీవితంలో, మరి ఇంతవరకు నేను ప్రార్థన చేసి అలసిపోయానని నీ జీవితంలో అనుకుంటున్నామో సహోదరి సహోదరుడా, మరి దేవుని వాక్యం ఏమేమి సెలవిస్తుందంటే శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన ఆశీర్వాదాల చేత నీ జీవితాన్ని నింపి ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మర్చినా ఆయన మరువని విడువని దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి ఎప్పుడు దేవుని చెంతకు చేరిన బిడ్డల్ని ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. మంచి ఆశీర్వాదాలు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు దేవుని స్తుతిస్తూ దేవుని నామానికి మయంపరుస్తూ ఆయన ఆశీర్వాదాలు, మంచి ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ ఎప్పుడు దేవుని నామానికి మహిమకరంగా ఆయనను స్తుతించే బిడ్డలంగా మనం ఉండాలి. ఆయన సన్నిధిని ఎప్పుడు వేడుకునే బిడ్డలంగా ఉండాలి. నిత్యం ఆయన మహిమను మనము ప్రచురం చేసి ఇతరులకు ఆశీర్వాద రీతిగా ఇతరులకు మనము ఆయన యొక్క వాక్యము వివరించే బిడ్డలంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా మన జీవితం ఉన్నట్లయితే శ్రేష్టకరమైన ఆశీర్వాదం, మంచి ఆశీర్వాదము నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మరువని విడువని ఎడబాయని గొప్ప దేవుడు. ఆయన మంచి ఆశీర్వాదాల చేత మనము నింపబడాలంటే నిత్యము ఆయనను స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ ఆయన నామము హెచ్చించే వారంగా మన ముందుము గాక. దేవుని సన్నిధి సమాధానము మనందరికి తోడైంచి నడిపించును గాక. ఆయన ఎప్పుడు మనకు గొప్ప ఆశీర్వాదాలు సిద్ధంగా ఉంచాడు. నీవు నేను ఎప్పుడు స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన స్తుతించే బిడలంగా మన ముందుము గాక. దేవుని సన్నిధి సమాధానము మనందరికి తోడయండి ఆయన ఆశీర్వాదాలు పొందుకునే బిడలంగా మన ముందు గాక. దేవుని సన్నిధి సమాధానము నీకు నాకును మనందరికి తోడైంది నడిపించును గాక. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుడి యొక్క వాగ్దానము దీవించి మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రము నాయన, కృపా కనికరమ గల గొప్ప దేవ, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రభా, గతించిన నెలంతా ఎంతో నీ రెక్కల కింద కార్చి కాపాడిన దేవా నాయన, ఎన్నో ఆపదల నుండి తప్పించావు, ఎన్నో సమస్యల నుండి విడిపించావు ప్రభా. అన్ని విషయంలో నాయన నీ సన్నిధి తోడుగా ఉంచి ఇదిగో ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నారో, ఏ ఆపదలో ఉన్నారో అలాంటి సమస్యలను విడిపించి తండ్రి, అలాంటి నా ప్రభా నాయన ఏ సమస్య అయ్యా ప్రార్థన చేస్తూ జవాబు రావడం లేదని ఎదురు చూస్తున్నారో అయ్యా ప్రభా, అలాంటి బిడ్డలకు నాయన నీ గొప్ప ఆశీర్వాదం నిండైన దీవెనల చేత నింపండి, సహాయం చేయండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి, అనారోగ్య స్థితిలో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి అయ్యా ప్రభా నాయన. కష్టంలో ఉన్న బిడ్డలకి నాయన నీ మంచి కృప చేత నింపి సహాయం చేయండి ప్రభా నాయన. అప్పుల్లో ఉన్న బిడ్డలకు అప్పుల బాధను విడిపించండి. నీ సన్నిధి ప్రతి బిడ్డకు నాయన తోడుగా ఉంచి నడిపించమని, వాగ్దానం చేసిన ప్రతి బిడ్డ నూరంతల ఆశీర్వాదం పొందుటకు సహాయము చేయమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగా. కానీ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.